హే ఆల్, రెగ్యులర్గా తినే దోశ బోర్ కొట్టిందా? అయితే ఈసారి ఈ టేస్టీ అండ్ హెల్దీ ప్రోటీన్ దోశ రెసిపీ ఒకసారి ట్రై చేయండి, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. దీనికోసం ముందు రోజు నైట్ ఒక బౌల్లో 1/4 కప్ కాబులి చనా, 1/4 కప్ గ్రౌండ్ నట్, 1/4 కప్ గ్రీన్ గ్రామ్, 1/4 కప్ ఉరద్ దాల్, 1/4 కప్ రెడ్ అటుకులు లేదా నార్మల్ అటుకులు కూడా వేసుకోవచ్చు, 1/4 కప్ రెడ్ రైస్, అలాగే 1/4 కప్ నార్మల్ రైస్, కొద్దిగా మెంతులు వేసి ఇవన్నీ బాగా కలిపి ఒక 2-3 సార్లు వాష్ చేసేసాక వాటర్ ఫిల్ చేసి ఓవర్ నైట్ సోక్ చేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ వాటర్ అంతా కూడా వంపేయాలి. దీనివల్ల దీంట్లో ఉండే యాంటీ న్యూట్రియంట్స్ వెళ్ళిపోతాయి. ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిలోకి కొద్దిగా అల్లము, కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 2 ఎండుమిరపకాయలు, తగినన్ని వాటర్ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ పిండిలోకి కావాల్సినన్ని వాటర్ వేసుకొని బ్యాటర్ రెడీ చేసేసుకొని తవ వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా నెయ్యి వేసి ఇలా ఆనియన్తో రబ్ చేస్తే క్యాస్ట్ ఐరన్ పైన దోశలు అస్సలు అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంతే దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా తురిమిన క్యారెట్, పన్నీర్ని కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకుంటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ ప్రోటీన్ రిచ్ మల్టీగ్రెయిన్ దోశ అయితే రెడీ. అల్లం పచ్చడి లేదా కొబ్బరి చట్నీతో చాలా బాగుంటుంది.